ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మన జీవితంలో ఏది జరగపోయినా జరిగిందని అనుకోమంటున్నాడు దేవుడు. దేవుణ్ణి మనం ఎన్నో అడుగుతూ ఉంటాం. ఆయన చిత్తానుసారంగా అడిగినప్పటికీ, ఆయనకి ఇష్టమైనవి అడిగినప్పటికీ, లేదంటే ఆయన మన జీవితంలో జరిగించేవి అడిగినప్పటికీ దేవుణ్ణి మనం అడుగుతూ ఉంటాం. అయితే దేవుణ్ణి మనం అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఇస్తాడా ఇవ్వడా అనే సందేహాలు కూడా మనతోనే ఉంటాయి. అయితే దేవుణ్ణి సందేహంపక విశ్వాస మూలముగా మనం ఆయన్ని వెదకాలి అని అంటాడు దేవుడు. విశ్వాసం ఉంటే నాకు ఇష్టం కదా అని అంటున్నాడు దేవుడు. విశ్వాసం లేకుండా నాకు ఇష్టమయ్యేది ఎలాగా అని అంటున్నాడు. ఈరోజు నీ యొక్క మాట తీరు, నా యొక్క మాట తీరు ఏ విధంగా ఉంది? విశ్వాసానికి తగినట్టుగా ఉందా, లేదా విశ్వాసాన్ని దిగజార్చే విధంగా మన విశ్వాసం ఉందా? అవును, విశ్వాసం అంటే ఏంటి? ఇంకా అది కనిపించలేదు, ఇంకా అది మనతో వాటి యొక్క అదృశ్యమైన సంగతులు మనకు అర్థం కాలేదు, మన కంటికి అవి కనిపించలేదు, మన చెవికి అవి వినిపించలేదు, మన హృదయానికి కూడా అవి ఇంకా గోచరం కాలేదు, మన హృదయంలో ఇంకా నిశ్చయం కాలేదు. అయితే అవిశ్వాసంలో మనం ఉండటం కంటే విశ్వాసంలో ఉండటం దేవునికి ఎంతో ఇష్టమని అన్నాడు దేవుడు. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, ఆయన నిన్ను నన్ను సృష్టించింది ఎందుకంటే విశ్వాసములో మనం స్థిరులుగా ఉండడం కొరకు. అవును, దేవుని పట్ల అధికమైన విశ్వాసంతో ఉండగలిగితే, దేవుని యొక్క జ్ఞానంతో మనం నింపుకోగలిగితే, ఆయన జ్ఞానాన్ని అసలు వర్ణించలేనిది అని అంటున్నాడు భక్తుడు. దేవా, నీ జ్ఞానం వర్ణించలేనిది. నీ యొక్క వెండి పెట్టి కొనుక్కోమంటున్నాడు, బంగారం పెట్టి కొనుక్కోమంటున్నాడు అతని ఆ జ్ఞానాన్ని. అవును, ఈరోజు మనం ఆయన జ్ఞానాన్ని వెదికే వారంగా ఉందామా? దేవునితో అనుసంధానమై ఉండి ఆయన మన యందు ఏమి యోచించున్నాడో మనకు అది తెలియదు. కానీ దేవుని పట్ల అధికమైన మన జ్ఞానంతో మనం నింపుకోగలిగితే, అధికముగా మనం ఉండగలిగితే, శక్తి స్వరూపుడైన దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేయగలిగే దేవుడే. ఈరోజు మనం ఏమనుకుంటున్నాం? మన జీవితంలో ఎన్ని అసమర్థమైన స్థితులు వచ్చినప్పటికీ, లేదు నేను ఇక్కడ దారిలో ఉన్నాను, ఇక్కడ ఇంకా నేను మార్గంలో ఉన్నాను, నేను మార్గంలోంచి కిందకి వెళ్ళాను, కానీ దేవుడు నాకు గమ్యం ఇస్తాడు, నా గురిని ఆయన ఛేదించే విధంగా చేస్తాడు అని మనం ఏ విషయంలో అయితే నమ్మగలిగామో దాన్ని విశ్వాసము అంటారు. అవును, విశ్వాసము అంటాం. దేవుని యొక్క విశ్వాసము అది సాక్ష్యం ఇవ్వగలిగింది అని అంటున్నాడు దేవుడు. ఇక్కడ సాక్ష్యం ఇవ్వగలిగే విశ్వాసం అన్నాడు. అవును, విశ్వాసము చేత గ్రహించుకునే విషయాలు అంటున్నాడు. గ్రహించుకునే విషయాలు, మనం సాక్ష్యం ఇచ్చే విషయాలు కొన్ని ఉంటాయి, గ్రహించుకునే విషయాలు ఉంటాయి. అనేక విషయాలు మనం ప్రతి ఒక్కరికి చెప్పాలని లేదు, కానీ ఎదుటివారి ముందు కన్ఫెస్ చేసే విషయాలు ఉంటాయి, కన్ఫెస్ చేయలేని విషయాలు ఉంటాయి అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నారంటే, ఇక్కడ కన్ఫెస్ చేయాలి, మన విశ్వాసాన్ని మనలో కన్ఫెస్ చేసుకోవాలి. గ్రహించే వాటికంటే దేవుడు అల్పమైన వాడు కాదు, మన విషయాల కంటే దేవుడు అల్పమైన వాడు కాదు అని అంటున్నాడు భక్తుడు ఇక్కడ. అవును, మన విషయాల కంటే అల్పమైన వాడు కాదు, మన విషయాల్ని సృష్టించిన దేవుడు ఆయన, మనల్ని సృష్టించిన దేవుడు, అదేవిధంగా మన విషయాలను కూడా ఆయన సృష్టించిన దేవుడే. అవును, గ్రహించుకునే రీతిగా మనం ఆయనతో ఉండాలి అని అన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే కింద వచనం 4వ వచనం చూసినట్లయితే, కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేన్ని బట్టంట? హేబేలు విశ్వాసమును బట్టి శ్రేష్టమైన అర్పణలు దేవునికి అర్పించాడంట. ఆ విశ్వాసమును బట్టి దేవుని యొక్క సాక్ష్యం, అతని యొక్క సాక్ష్యం నిలబడింది. ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందుకున్నాడంట. అవును, ఈరోజు విశ్వాసాన్ని బట్టి ఎవరైతే సాక్ష్యాన్ని పొందుకుంటామో, విశ్వాసము ద్వారా మనం మాట్లాడుతామో, విశ్వాసం బట్టి మనం మరణము కూడా చూడకుండానట్లు. అవును, దేవుడు తనకి ఇష్టడై ఉన్న వానికి దేవుడు నీతిని బట్టి, ఆయన నీతిని బట్టి మరణాన్ని కూడా తప్పించే దేవుడై ఉన్నాడు. అవును, ఈరోజు మనం మరణములకు ఆవరించినప్పుడు, మరణపు టురులు ఆవరించినప్పుడు, మరణపు ఒక ఆవేశాలు ఆవరించినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను వాటికంటే బలవంతుణ్ణి అంటున్నాడు. బలవంతుడైన చేతిలో నీవు ఉండాలి. అవును,
దేవా, నేను చావను, సజీవుడైన యెహోవా క్రియలు వివరించదను అనే నీ వాక్యంను కన్ఫెస్ చేయాలి అంటాడు దేవుడు. వాక్యాన్ని ఎప్పుడైతే మనం కన్ఫెస్ చేస్తామో, మనం వాక్యాన్ని కన్ఫెస్ చేసినప్పుడు దేవుడు మన పట్ల ఖచ్చితమైన ఒక గొప్ప గురి కలిగిన జీవితాన్ని చూస్తాడు. అవును, మన జీవితాన్ని దేవుడు హిజ్కియా యొక్క జీవితంలో, అతని యొక్క జీవితం మరణంకి దగ్గరగా ఉంది. ఒక ప్రవక్త మరణం దగ్గరగా ఉన్నప్పుడు అతను ఏం చేశాడు హిజ్కియా ప్రవక్త అంటే, దేవునికి దగ్గరగా ఉన్నాడు. దేవుని తట్టు తిరిగేశాడు. ఇంక ఎవరి తట్టు కాదు, దేవుని తట్టు తిరిగాడు. దేవా, ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నీకేం చేశానో ఒక్క మారు జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిని ఎలా చేశానో జ్ఞాపకం చేసుకో, నీ యాజకులకు ఎలాంటి న్యాయం చేశానో జ్ఞాపకం చేసుకో అని దేవుని వైపు తిరిగాడు. ఎప్పుడైతే అతడు దేవుని వైపు తిరిగాడో, దేవుని మొరపెట్టుకున్నాడో, దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు ఇంకా ఆయుష్ను పొడిగిస్తాను అంటున్నాడు. ఈరోజు మరణపు టురులు ఆవరించిన, శత్రు బాధలు వేధించిన, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్న శత్రువుని ఓడించి మనకి జయం ఇవ్వగల దేవుడు ఆయన. అవును, దావీదును దేవుడు తప్పించిన దేవుణ్ణి అంటున్నాడు. దేవుడు దావీదుని తప్పించాడంట. ఆయన కొమ్మును హెచ్చించాడంట. దావీదు యొక్క కొమ్మును హెచ్చించి దావీదును, అతని యొక్క సమస్తాన్ని, అతని శత్రువులను కూడా నిర్మూలం చేశాడంట దేవుడు. అవును, శత్రువు బాధలన్నిటినీ విడిపించే దేవుడు. ఈరోజు విశ్వాసము ద్వారా మనం మాట్లాడగలిగితే, ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్న ప్రతికూల పరిస్థితితో ఆ ప్రతికూలతనే ప్రతికూలంగా మనం మాట్లాడగలాలి. ప్రతికూలతకి ప్రతికూలంగా మనం మాట్లాడగలగాలి. అదే విశ్వాసం, అదే నమ్మకం. ఈరోజు ఇలా ఉంది, కానీ ఎప్పుడు ఇలా ఉండదు. నేను మార్గంలో ఉన్నాను, నేను గురికి చేరతాను, ఖచ్చితంగా నాకు దేవుడు గురిస్తాడు, ఆయన గురిలో నన్ను నడిపిస్తాడు అనే ఒక సూచన. దేవా, సూచనలు అడుగుతారు చాలామంది. సూచనలు కూడా అడిగినట్టుగా మనం చూస్తాం బైబిల్లో ఎందరినో. అయితే సూచనలు కూడా దేవుణ్ణి అడగడం మంచిదే, కానీ దేవుణ్ణి అంతకు మించి సూచన కన్నా దేవుని విశ్వాసముతో నింపుకోవడం కూడా ఇంకా మంచిది అంటున్నాడు దేవుడు. దేవుని సూచనలు ఇస్తే చూపిస్తాడు, అడిగితే చూపిస్తాడు, కానీ విశ్వాసం ద్వారా ఇంకా లేదు. నా దేవుడు చూపిస్తేనే కాదు, చూడక ముందే కూడా నేను నమ్ముతాను, చూడకపోయినా నేను నమ్ముతాను అని దేవుడిని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, దేవుడు మన నమ్మకత్వాన్ని చూస్తాడంట. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. మన జీవితంలో ఆయన నమ్మదగినవాడు, మన పరిస్థితుల్లో ఆయన నమ్మదగినవాడు, మన కష్ట నష్టాల్లో ఆయన నమ్మదగినవాడు, మన సమస్త బాధలన్నిటి నుంచి ఆయన విడిపించగల నమ్మకస్తుడు. అవును, ఈరోజు ఎలాంటి ప్రతికూలతలు నీ ముందున్నాయి? అవును, నీ భార్యతో ఎలా ప్రతికూలతలు ఉన్నాయా? నీ భర్తతో ప్రతికూలతలు ఉన్నాయా? అయితే వెళ్ళు దేవుని వద్దకు, దేవుని యందు మాట్లాడు. అబ్రహాముకు ఒక వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఆ యొక్క సారాను వారు తీసుకువెళ్ళిపోతుండగా అక్కడ రాజు దగ్గర దేవుడు కలలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. అవును, దేవుడు కలలో ఉండి మాట్లాడుతూ ఏ మాత్రము కూడా సారాకు ఏ హాని చేయకుండా ఒక కాపుదలతో భద్రతతో నింపిన దేవుడు ఆయన. ఈరోజు అబ్రహాము స్నేహితుడు దేవునికి. ఈరోజు నీవు దేవునికి స్నేహితుడిగా ఉండగలుగుతున్నావా? దేవుడిని స్నేహితుడిగా నువ్వు చేసుకోగలిగితే నీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ నీ యొక్క ఎవరైనా నీకు మోసం చేయలేరు. ఎవరితోనైనా నీవు ఎక్కడా కూడా నువ్వు మోసపోవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడా కూడా మోసపోవు, ఎక్కడా కూడా దేవుని మాట పొర్లిపోదు నీ యందు. ఆయన వాగ్దానం ఎక్కడ దిగజారదు, ఆయన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది. అవును, సాత్వికాన్ని బట్టి మనం సాత్వికంతో ఉంటే, ఇంకా మనం నిర్లక్ష్యంగా లేకుండా వివేచనతో వివేకముతో మనం మాట్లాడినట్లయితే, ఉన్నతంగా మనం ఉన్నట్లయితే అనేక బాధల నుంచి ఆయన విడిపించగల దేవుడినై ఉన్నాను అంటున్నాడు. అవును, నా సమర్థతను
అతను అబ్రహాము అప్పుడు దేవుని వైపు చూచాడు. అయ్యా, నేనైతే ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఈ విధంగా మాట్లాడాను, ఆమె నాకేమీ కాదు, ఆమె నాకు ఈ సహోదర భావంగా నేను మాట్లాడాను కానీ ఎంతో కుమిలిపోతాడు అబ్రహాము. అయితే రాజు ఎదుట రాజు ఇంకొంచెం ఉంటే ఎంత పాపం జరిగేది, ఎంత తప్పు జరిగేది. నువ్వు కనీసం ముందైనా చెప్పగలిగావా, ఇదిగో నా యొక్క వంశాన్ని పోగొట్టుకుందనేమో, ఇదిగో నాకు బిడ్డలు పుట్టకుండా నా యొక్క వంశాన్ని ఆపుదుడు దేవుడు, ఎంత ఘోరం జరిగేది అని రాజు వచ్చి అబ్రహాంతో మాట్లాడుతుంటాడు. ఈరోజు మీ లైఫ్ పార్ట్నర్ గురించి ఒక ఇన్సెక్యూరిటీస్ ఉంటే, దేవా ఈ ఇన్సెక్యూరిటీస్ నా నుంచి తొలగించు అని, వాటిని నశింపచేయి అని నువ్వు మాట్లాడగలిగితే దేవుడు నశింపచేయగల దేవుడు. అవును, ఒకవేళ నువ్వు నీ బిడ్డల గురించి కూడా దేవుడితో మాట్లాడుతూ ఉంటే ఆయన నీ బిడ్డల యొక్క ప్రతి బాధల నుంచి ఆయన విడిపించగల దేవుడు. వాళ్ళకి ఏ కష్ట నష్టము కూడా రాకుండా ఆయన కాపు కాసే దేవుడే. అవును, నిర్దయగా ఉండే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆయన దయ చూపించే దేవుడు, దయ పుట్టించే దేవుడు. ఇదిగో నీ బిడ్డలు చూడంగానే వారిలో దయ పుడుతుందంట. మిమ్మల్ని చూడంగానే ఎంత కఠినాత్ములకైనా దయ పుట్టించే దేవుడు ఆయన. సర్వము ఆయన, యుద్ధములు మాన్పువాడు ఆయన, సర్వము వ్యాధుల నుంచి తొలగించువాడు ఆయన. ఈరోజు ఏ వ్యాధి ఉందో నీకు, ఏ కష్టం ఉందో నీకు, ఏ వ్యాధులు నిన్ను ఏలుబడి చేస్తున్నాయో ఒక్కసారి దేవుని వైపు చూడు. దేవుని యందు ఆయనపై ఆధారపడు. దేవా, విశ్వాసంతో చెప్తున్నాను, ఈ వ్యాధి కన్నా నీవే గొప్ప దేవుడువు. విశ్వాసంతో చెప్తున్నాను, ఈ కష్టం కన్నా నీవే గొప్ప దేవుడువు. విశ్వాసంతో చెప్పుకుంటున్నాను, ఇదిగో నాకు నేను కన్ఫెస్ చేస్తున్నాను, లేదంటే ఎదుటివారి వైపు కన్ఫెస్ చేస్తున్నాను. ఒకరినొకరితో మాట్లాడుతూ ఒప్పుకొనుచు, ఇదిగో మీ యొక్క పాపములు తుడుచుకొనిడి అనే ఒక వాక్యాన్ని కూడా మనం చూస్తాం. అవును, ఎదుటివారికి చెప్పే పాపమైతే చెప్పి మనం దేవునికి ప్రార్థించుకోవడం మంచిది. అయితే చెప్పలేని పాపాలని దేవుడు చెప్పమనేమి అడగడు. నీలో నీ లోపలికి వచ్చి ఆయన నిన్ను చాకలివాని సబ్బు వంటి వాడు ఆయన నీ యొక్క పాపాన్ని కడిగే దేవుడు. ఆయన నీ పాపం గుర్తించే దేవుడు కాదు, కడిగే దేవుడు. నీ పాప దోషాలను, ఇదిగో నువ్వు ఈ పాపం చేసావు, ఈ దోషాలు చేసావు, ఇదిగో నువ్వు శాపగ్రస్తుడివి అని అనే దేవుడు కాదు ఆయన. అయితే ఆయన కనికరం గల దేవుడు. ఆయన కనికరం బట్టి, ఆయన రక్తం ద్వారా, ఆయన కృపాస్యం ద్వారా మనని ఇంకా కడగటానికి ఆయన మన ముందుకు వచ్చాడు. ఆయన మన కొరకు వచ్చాడు. మన దోషాలన్నీ కొట్టివేయడానికి వచ్చాడు. మన శాపాలన్నీ ఆయన మన కొరకు కొట్టివేయడానికి వచ్చాడు. దరిద్రతను మన కొరకు కొట్టివేయడానికి వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే, అయితే ఇంకా మా జీవితంలో దరిద్రత ఎందుకు ఏలుబడి చేస్తుంది అని అంటే, దేవుడు సాతానుని జయించడానికి నీ యొక్క ప్రోక్షాపణ కావాలంటున్నాడు దేవుడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలంటున్నాడు దేవుడు. నీ జీవితంలో ప్రార్థన ఉండాలంటున్నాడు. నీ వ్యక్తిగత ప్రార్థన, నీ ప్రార్థన విని దేవుడు అనేక ఉగ్రతల నుంచి మీ వారిని తప్పించే దేవుడు, మీ యొక్క బంధువులు తప్పించే దేవుడు, మీ యొక్క స్నేహితులను తప్పించే దేవుడై ఉన్నాడు. అవును, మనం ప్రతిరోజు దేవా మా బంధువులను గురించి ప్రార్థిస్తున్నాం, మా యొక్క స్నేహితుల గురించి ప్రార్థిస్తున్నాం, మాకు తెలిసిన వారి గురించి ప్రార్థిస్తున్నాం, మా ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నామని నువ్వు ప్రార్థించగలిగితే మేలులు నువ్వు చూడగలుగుతావు. మన జీవితంలో మేలులు చూడగలుగుతాం. మన తోబుట్టువుల కొరకు మనం ప్రార్థించగలిగితే మన జీవితంలో మనం మేలులు చూడగలుగుతాం. ఒకవేళ చూడకపోయినా విశ్వాసమును బట్టి దేవుని వైపు చూడగలిగితే ఆయన మనతో మాట్లాడే దేవుడు. మన మంచిని ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. గ్రహింపలేని గొప్ప కార్యాలు ఆయన మన కొరకు చేయగల దేవుడు. అవును, విశ్వాసమునకు బట్టి హానోకు మరణమును చూడకున్నట్లు కొనిపోబడెను అని వాక్యంలో రాసి ఉంటుంది 5వ వచనంలో, 11వ అధ్యాయం 5వ వచనం హెబ్రీ పత్రిక. అయితే విశ్వాసమును బట్టి అతను మరణం కూడా చూడలేదంట. అతను అంతగా దేవునితో నడిచాడు. అతనికి ఉన్న సంతానమును కొద్దీ అతనికి అసలు సమయం ఎక్కడ దొరికిందో, అతను ఎలా దొరికిందో తెలియదు, కానీ అతని వంశం అనేవి అనేక వంశముల వరకు అని బ్రతికాడు. అయితే విశ్వాసము లేకుండా మనం 6వ వచనం చదవగలిగితే, దేవుని తను వెతుకు వారికి ఆయన ఫలం దయచేయలేడు అనుకోవడం చాలా తప్పు అన్నాడు దేవుడు. దేవుని వెతికినప్పుడు, ఆయన కొరకు మనం వెతికినప్పుడు ఆయన మనకు ఫలం దయచేస్తాడు. అది కూడా విశ్వాసాన్ని బట్టి.
ఈరోజు మన విశ్వాసం ఒక మీటర్ మనం కొలుచుకోగలగాలి. అవును, మనం విశ్వాసంతో మాట్లాడుతున్నామా లేదంటే అవిశ్వాసంతో మాట్లాడుతున్నామా? విశ్వాసము లేని క్రియలు మనతో మృతములై ఉన్నవి. క్రియ లేని విశ్వాసము మృతమై ఉన్నది, విశ్వాసము లేని క్రియ కూడా మృతమై ఉన్నది అంటున్నాడు ఇక్కడ భక్తుడు. విశ్వాసము చేత మన క్రియలను సఫలపరచుకు ఈ దేవుని యందు, ఇదిగో దేవా నీ యందు నాకు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ యందే నాకు ఆశ్రయం. దావీదు భక్తుడు చూస్తే, దేవా నీ యందే నా ఆశ్రయం, నీవందే నాకు నమ్మిక, నీవు తప్ప నాకెవరూ లేరయ్యా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా అని భక్తుడు అంటాడు. అదే రీతిగా భక్తుడు తన జీవితంలో ఎన్నో అద్భుతాలు చూశాడు. దేవుడు అంటున్నాడు 138 కీర్తనలో దేవుడు అంటున్నాడు, ఇదిగో అతని కొమ్మును హెచ్చింపజేసే దేవుణ్ణి అంటున్నాడు. 138 కీర్తన 6వ వచనంలో దావీదును ఒక కొమ్ము మొలవజేసేదని అంటున్నాడు దేవుడు. అవును, అతని తల మీద అభిషేకం ఉంచాడంట. అయితే అతని జీవితంలో యుద్ధాలు మానిపోయే దేవుడిని అంటున్నాడు, అతని శత్రువులు త్రిప్పుకొట్టే దేవుడిని అంటున్నాడు. అవును, అతని యొద్ద ఒక గొప్ప ఆశీర్వాదం దాచి ఉంచాడు దేవుడు, ఆశీర్వాదం దాచి ఉంచాడు. అవును, దేవుని యొక్క ఆశీర్వాదం మనం కూడా పొందుకోవాలంటే ముందుగా దేవుని విశ్వాసముతో నమ్మగలగాలి. అతని తెలివి ఏంటంటే అతని భయభక్తులే, దేవుని యందు భయభక్తులే అతని తెలివి. అవును, యెహోవా భయము ఆయనకి ఇంపైన సువాసనగా ఉందన్నాడు దేవుడు. ఇక్కడ 11వ అధ్యాయంలో యెషయా గ్రంథం మనం చూడుకోగలిగితే, అతని నడుమునకు నీతిని, అతని ఒక సత్యమును నడికట్టుగా మనం కట్టుచున్నాను. శత్రు బాధల చేతి ఎంతగా నలిపివేసి ఉన్నాడు దావీదుని, శత్రు బాధలు ఎంతగా నలిగిపోయి ఉన్నాడు దావీదు. అయితే దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడంట, అతని కొమ్ములు లేవనెత్తాడు ఈరోజు. అవును, దేవుని యొక్క ప్రతిరోజు కూడా మన కొమ్మును హెచ్చించే దేవుడే, అతని మీద అతని తేజరిలింపచేసే దేవుణ్ణి అన్నాడు. అవును, అతని శత్రువులకు అవమానం వస్త్రంగా ధరింపచేస్తానంటున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఏ మాత్రము కూడా మనం కూడా ఎక్కడ తీసిపోయే వారమని అంటున్నాడు దేవుడు. తీసిపోలేని వారమే, ఎక్కడ తీసిపోలేదు మీరు నాకు ఎంతో ఇష్టలు అంటున్నాడు దేవుడు. దేవుడు అనేక రీతిలుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ప్రతిరోజు దేవుని యొక్క ఒక వచనాన్నైనా సరే, ఒక 2 వచనాలైనా సరే మనం ధ్యానించగలిగితే దేవుని మనస్సు మనకి అర్థమవుతుంది. అవును, దావీదు దేవుని హృదయానుసారంగా ఉన్నాడు. దావీదు రాజుగా హెచ్చింపబడ్డాడు. ఆ తర్వాత అతను ఎంతగానో చక్రవర్తిగా హెచ్చింపబడ్డాడు. అతని జీవితంలో ఎంతో గొప్ప మేలుని చూశాడు. అవును, అతనికి కావాలనుకొని సౌలు అతని వద్దకు తెచ్చుకున్న సౌలు అతను వాయిద్యములు వాయించి, ఆ వాయిద్యములు వాయిస్తే అతని మీద ఉన్న ఒక దురాత్మ అనేది పారిపోయేదంట. దేవుని వద్ద నుండి వచ్చిన దురాత్మ పారిపోయేదట. కానీ అప్పుడు ఇష్టమైన సౌలుకి ఇష్టమయ్యాడు దావీదు. ఇష్టమై ఇంకా తనని పనిలో పెట్టుకోవాలని తన తండ్రికి అడిగి ఒక అడుగుదల అడిగాడు. అయితే అయినప్పటికీ దావీదు చివరికి అతనికి నచ్చల. అక్కడ యుద్ధం జరిగిన తర్వాత ఇదిగో దావీదుకు 10,000 మంది, సౌలుకు 1,000 మంది అంటే అతనికి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే అతనిలో ఉన్న ఒక స్వభావం అనేది నచ్చలేదు. అతను ఇదిగో నా పనివాడు, ఇతడు ఇప్పుడు నాకన్నా హెచ్చింపబడుతున్నాడా అనే స్వభావం అనేది ఎవ్వరిలోనూ రాకూడదు. అవును, ఈరోజు నీవు ఎలాంటి వాడవైనా, ఎక్కడున్న వాడవైనా, ఇదిగో నువ్వు ఎవరైనా హెచ్చింపబడుతుంటే వారిని చూసి సంతోషించు, లేదా అది కూడా చేతకాలేదంటే మౌనంగా ఊరుకో. అంతేగాని దేవుని నుండి మనం ఎప్పుడూ కూడా మనం సనగకూడదు అని అంటున్నాడు దేవుడు. ఇదిగో పలానా వారు బాగున్నారు, లేదంటే వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, మేమెందుకు ఇలా ఉన్నాం అనేది సనగకూడదు అంటున్నాడు దేవుడు. నాకే ఎందుకు ఇలాగా, నేనే ఎందుకు ఇలా తక్కువగా అనేది సనగకూడదు అంటున్నాడు. ఎవరైనా హెచ్చింపబడినప్పుడు మౌనంగా ఉండండి, లేదంటే దేవుని యందు ఆనందించండి, వారి యందు కూడా ఆనందించండి. మనం అలాంటి ఒక స్వభావం కలిగిన వారమై ఉండాలంటున్నాడు దేవుడు. సౌలులా మనం ఒక వ్యసన పడే స్థితిలో ఉండకూడదు అంటున్నాడు. ఈ రోజున సంఘాలను కానీ, ఏదైనా సంఘ కాపరులు కానీ, సంఘాలు కానీ, విశ్వాసులు కానీ, తోటి విశ్వాసులు బలపడుతుంటే మనం అడ్డగించే రీతిగా మనం ఉండకూడదు అంటున్నాడు దేవుడు. వెనక్కి రాగే రీతిగా మనం ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఇదిగో దేవుని యొక్క మాట విని ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వారికి అడ్డుపడకూడదు అని అంటున్నాడు దేవుడు. దావీదు దేవుని యొక్క మాట చొప్పున కార్యం చేశాడు.
దేవుడు నాతో ఉన్నాడు, ఇదిగో దేవుడు నాకు జయమిస్తాడు, ఇందులో ఈ ఈ జనములందరూ నేను కాపాడగలను అని, ఆ యొక్క ఫిలిస్తీన్ నుంచి నేను కాపాడగలనని దావీదు ఆ యొక్క కార్యం చేయబోనాడు. అయితే అక్కడ జయాన్ని పొందుకున్నామని ఆనందించుకోక అక్కడ ఎలా వ్యసనపడ్డాడు సౌలు. దావీదుకు 10,000 మంది అన్నందుకు వ్యసనపడ్డాడు. ఈరోజు వ్యసనపాటు అనేది మనలో ఉండకుండా ఉంటే, దేవుని అందు విశ్వాసం మాత్రమే మనలో ఉంటే, ఆయన మనకు గొప్ప కార్యాలు చేసే దేవుడే అని అంటున్నాడు. అతడు నాకు ఇష్టడు కనుక నేను అతనికి తప్పించదను, అతడు నాకు మొరపెట్టాడు కనుక నేను అతన్ని విడిపించదను అనే మాటలు మనం చూస్తాం. అవును, మనం దేవునికి మొరపెట్టగలిగితే, ఒక మారు మనం మాట్లాడుతూ ఉంటే దేవునితో, అనేక మార్లు దేవుడు మనతో మాట్లాడే దేవుడు, అనేక సార్లు దేవుడు మనతో ముచ్చటించే దేవుణ్ణి అంటున్నాడు. నిశ్చయమైన స్థితిలో మనని ఆయన నడిపించే దేవుడు, ఆయన మన నిశ్చయంగా కాపాడే దేవుడు, ఆయన కునుకక నిద్రించక నిరంతరం మనని పట్టించుకునే దేవుణ్ణి అంటున్నాడు. అయితే వాగ్దానం ద్వారా సారా గర్భంను ధరించింది. ఈ విశ్వాసము ద్వారా సారా గర్భం ధరించింది. ఈ విశ్వాసం అనేది ఉడికిపోయిన స్థితిలో ఒక పరిస్థితి, అది జరగటానికి అసలు నమ్మకమే లేదన్న స్థితిలో కూడా సారా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ విశ్వాసమును బట్టి సారాయి 11వ వచనంలో మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఆమె వయస్సు ఉడికిపోయింది, అయితే ఆమె దేవుని యందు శక్తిని పొందుకుంది. అవును, ఈరోజు మనం విశ్వాసం ద్వారా దేవుని నుంచి శక్తిని పొందుకోవాలి. కార్యానికి తగిన శక్తిని దేవుని నుంచి ప్రతిరోజు మనం పొందుకోగలిగితే, ఏదో ఒక రోజు దేవుడు మన జయింపనిచ్చే దేవుడే, ఆ యొక్క సమస్యను కూలంకషంగా కూల్చివేసే దేవుడే. అవును, దేవుని ఆత్మచేత మనం నడిపించబడగలిగితే, మన కుటుంబ జీవితాల్లో నడిపించబడగలిగితే, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఇదిగో సాతాను రేపే ఎన్నో అవాంతరాల్లో దేవుడు మనకి తోడై ఉంటాను అంటున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నేను విడువను, నిన్ను ఎడబాయును అంటున్నాడు. ఆయన తన కుడి చేతితో మనం పట్టుకొని లేవనెత్తే దేవుడంట. మనం దేవా ఇలాంటి కష్టంలో మేము పడిపోయామేంటి, ఇలాంటి బాధల్లో మేము పడిపోయామేంటి, ఇలాంటి చింతన బాధన వేదన మాకేంటి అని అంటే, దేవుడు అంటున్నాడు, నీకు నా కుడి చేతిని ఇస్తాను, నా కుడి చేతిని ఇచ్చి నేను లేవనెత్తాను అంటున్నాడు. ఇంకంతకు మించి నీకు నాకు గొప్ప ఆశీర్వాదం ఏముంటుందండి? మన కుడి చేతిని ఆయన పట్టుకోగలిగితే ఆయన సామర్థ్యం మనకు వచ్చినట్టే కదండి. మనకి ఆయన బాహుబలం తక్కువేమీ కాలేదంటున్నాడు దేవుడు. ఆయన అతిశయాస్పదుని అంటున్నాడు దేవుడు. ఇదిగో నేను నీ యందు అతిశయమైన కార్యాలు చేయగల దేవుడిని అంటున్నాడు. ఇదిగో నిన్ను చూసి ప్రజలు ఇదిగో నీ దేవుణ్ణి కావాలనుకుంటాడు, నీ దేవుణ్ణి కావాలనుకుంటారు ప్రజలు. అవును, అలాంటి కార్యాలు మన పట్ల చేయగల దేవుడు. ఎలాగంటే విశ్వాసమును బట్టి, విశ్వాసము ద్వారా మృతి పొందిన కార్యాలు కూడా, మృతమైనవి కూడా విశ్వాసము ద్వారా మనం పలికితే ఇదిగో అవి జీవాన్ని పొందుకుంటాయి. ఆ కార్యాలు జీవాన్ని పొందుకుంటే ఈ కార్యం నా జీవితంలో జరగదేమో, ఇక ఈ కార్యానికి నేను ఇంకా నోచుకోనేమో, ఇదిగో ఈ యొక్క సమస్తానికి కూడా ఏ మంచికైనా నేను నోచుకోనేమో అనుకున్న జీవితంలో గొప్ప చిగురించి యెషయి మొద్ద నుండి చిగురు పుట్టిన రీతిగా దావీదు వేరు చిగురుగా ఆయన వచ్చి ఉన్నాడు దేవుడు. ఇదిగో ఆయన పుట్టుక ఎంతో జ్ఞానము గలది, ఎంతో తెలివి గలది, ఎంతో భయభక్తులు గలవి. అవును, ఆయన తన పుట్టుకను మనతో సంపూర్ణం చేశాడు, మనకు అప్పగించాడు. ఆయన జీవాన్ని మనకు అప్పగించి ఆయన మనని మరణం నుంచి, మరణపు పాశముల నుంచి విడిపించగల శక్తిని మనకి ఇచ్చాడు. ఈరోజు మనం అవి పొందుకునే స్థాయిలో మనం ఉండగలిగితే, దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం పొందుకోగలిగితే, విశ్వాసాన్ని పొందుకోగలిగితే, నెమ్మదిని పొందుకోగలిగితే, సమాధానాన్ని పొందుకోగలిగితే, ఇదిగో మరి ముఖ్యంగా ఆయన యందు దీన మనస్సు మనం కలిగి ఉంటే ఆయన యొక్క కార్యాలు చూపించే దేవుడు. అవును, అబ్రహాము ఎంతో దీనంగా చూస్తూ ఉన్నాడు. ఇదిగో సారా ఇదిగో నా దాసితో వెళ్ళంటే దేవుని ఒక మాటతో వెళ్ళాడు. అవును, దీనంగా, ఎంతో దీనంగా, అతని స్థితులు ఇంకా మారవేమో అన్నంత దీనంగా ఉండిపోయాడు. కానీ అతని స్థితి మారే సమయం వచ్చింది, అతడు వాగ్దానం పొందుకునే సమయం వచ్చింది, ఆ వాగ్దానం నెరవేర్చబడే సమయం వచ్చింది. ఇస్సాకును అతను గర్భఫలం, తన భార్యలో గర్భఫలాన్ని పొందుకోవడం అతను చూశాడు. ఈరోజున మనం కూడా మన జీవితంలో ఏదైతే
అడుగు పట్టుబడిన స్థితిలో ఉన్నామో, ఎక్కడైతే మనం పొందుకోలేని స్థితిలో ఉన్నామో, ఇక్కడ మన వల్ల కాదేమో, ఇక మన వల్ల చేయలేము, మన వల్ల కాదు అనుకున్న స్థితులు కూడా, గతులను కూడా మార్చగలిగే దేవుడే ఆయన. ఆయన సంపూర్ణమైన మన యొక్క విశ్వాసము, కొంచెం ఆవగించేంత విశ్వాసం, చిన్నది, బహుగా చిన్నది, అది మీరు పెంచి పోషించండి. అదిగో ఆవగింజ కూడా, అది ఒక మొక్క పుట్టాలి, అది భూమిలోకి వెళ్ళి అది కొంచెం పగిలి అది బయటికి రావాలి. ఏదైనా సరే, విత్తనం అనేది ఏదైనా సరే బయటికి రావాల్సిందే, పగిలి అది బయటికి రావాల్సింది. ఇదిగో ఈరోజు దేవా, మా ఈ జీవితాన్ని చూడయ్యా, మా యొక్క ఒక గొప్ప ఒక బర్స్ట్ విశ్వాసాన్ని దయచేదేవా అని మాట్లాడాలి. విశ్వాసం ఫస్ట్, ఒక గొప్ప విశ్వాసం కావాలి, ఒక గొప్ప శబ్దంతో మన పలికే విశ్వాసం కావాలంటున్నాడు దేవుడు. ఈరోజు అలాంటి విశ్వాసాన్ని దేవుడు మన ఇద్దరి నుంచి కోరుకుంటున్నాడు. దేవుని విశ్వాసము ద్వారా మనం పొందుకోగలిగితే, అదృశ్యమైన దేవుడు దృశ్యమైన వాటిని మనకు కనిపింపచేసే దేవుడు. అదృశ్యమైన దేవుడు మనకు కనిపించడు, కానీ అదృశ్యమైన సంగతులను మనకి దృశ్యమైనట్లుగా తెలియపరిచే దేవుణ్ణి అన్నాడు. విశ్వాసము ద్వారా అనేకమైన కార్యాలు ఇంకా నేను చేయగలిగే దేవుణ్ణి అన్నాడు. ఆలస్యము చేయక ఆయన వచ్చే దేవుణ్ణి అన్నాడు. శ్రేష్టమైన ప్రతివిని మనకి ఇచ్చే దేవుణ్ణి అంటున్నాడు. సంతోషముగా మిమ్మల్ని నింపే దేవుణ్ణి అంటున్నాడు. సంతోషముతో మిమ్మల్ని నింపే దేవుణ్ణి అంటున్నాడు. ఆత్మతో నింపే దేవుణ్ణి అంటున్నాడు. తన ఆత్మయందు మనం విశ్వాసం ఉంచితే, నిరంతరము ఆయన అభిషేకమందు మనం విశ్వాసం ఉంచితే, ఆత్మతో ఆయన మనని అభిషేకించే దేవుడు. సర్వజ్ఞానాన్ని ఆయన మనపై పెంపొందించే దేవుడిగా ఉన్నాడు. ఇదిగో ఆయన మన కార్యాలు, గొప్ప కార్యాలు, ఆయన కార్యాలు కంటికి కనిపించవు, అవి చెవికి వినిపించవు, మనిషి హృదయానికి కూడా అప్పటి వరకు గోచరం కాని కార్యాలను చేస్తాడట. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆయన యుగయుగాలకు కూడా నిలిచే దేవుడై ఉన్నాడు. ఈరోజు దేవుని అందు మన విశ్వాసం ఉంచగలిగితే, ఒక్కసారి మన అపనమ్మకం పక్కన పెట్టి మనం ఆయనపై ఒక అపనమ్మకాన్పై విశ్వాసాన్ని యుద్ధముగా మనం ప్రకటించగలిగితే, దేవుడు అంటున్నాడు, గొప్ప కార్యాలు చూస్తారు మీరు. కాస్త ఆలస్యమైన నేను అలక్ష్యం చేసే దేవుణ్ణి కాను, మిమ్మల్ని లక్ష్యం ఉంచే దేవుణ్ణి అంటున్నాడు. ఈరోజు విశ్వాసాన్ని బర్స్ట్ చేయండి. ఒక గొప్ప విశ్వాసంగా నింపాలి దేవునిలో అనే ఒక నిశ్చయత మనలో పెట్టుకోగలిగితే, నీవు నేను అలాంటి సాధన చేయగలిగితే, దేవుడు మన యందు ఒక గొప్ప సంగతుల్ని మన యందు చేయగలిగే దేవుడు. ఎందుకంటే ఆకాశము కంటే ఉన్నతమైనది ఆయన యొక్క కార్యములు, గంభీరములు, ఆయన కార్యములే గంభీరములు, ఆయన యొక్క చేతి పనులు ఎంతో విస్తారమై ఉన్నవి. అవును, ఆయన యొక్క గంభీరమైన పనులతో ఆయన మనని నింపే దేవుడై ఉంటున్నాడు అంటున్నాడు. మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు విస్తారములు, ఆయన మన తలంపుల కంటే ఆయన తలంపులు అతి గంభీరములు. ఇంకా మనం కొంచెం అనుకుంటాం, ఆయన ఇంకా చేయగలిగే దేవుడు, ఇంకా చేయగలిగే దేవుడు. అవును, అనేకమైన తరములు నీకు ఒక గొప్ప నీ ఆశీర్వాదాన్ని చూడగలిగేలా చేసే దేవుడిని అంటున్నాడు. నీ యొక్క ఆశీర్వాదాన్ని అనేక తరములు చూసి సంతోషించే రీతిగా చేసే దేవుడిని అంటున్నాడు. ఈరోజు అలాంటి దేవుని మనం పొందుకొని ఉన్నాం కాబట్టి చింతన పడకండి, బాధపడకండి, వేదన పడకండి. కేవలం దేవుని యందు దృఢమైన నమ్మకం ఉంచండి. దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు, ఆలస్యం చేసినా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆమెన్. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్.